ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు చెల్లింపుల విషయంలో కీలక ముందడుగు పడింది. 2018 నుండి 2021 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు, బిల్లులు ప్రస్తుతం గ్రీన్ ఛానెల్‌లోకి చేరాయి. సాధారణంగా ఆర్థిక శాఖలో ఏదైనా బిల్లు గ్రీన్ ఛానెల్‌లోకి వెళ్ళిందంటే ఆ బిల్లులకు నిధులు విడుదలకు మార్గం సుగమం అయిందని, చెల్లింపులు అతి త్వరలో జరుగుతాయని అర్థం. గతంలో ఉద్యోగులు సమర్పించిన బిల్లులు వివిధ సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ట్రెజరీలో నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు అవి క్లియరెన్స్ దశకు చేరుకోవడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ప్రభుత్వం మొత్తం 7 విడతలుగా చెల్లించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మొదటి విడత 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ వరకు, రెండవ విడత 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు, మూడవ విడత 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు, అలాగే నాలుగవ విడత 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు, ఐదో విడత 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు, ఆరో విడత 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు, ఇక ఏడవ విడత వచ్చేసి 2019 జూలై నెలకు సంబంధించిన బకాయిలు. ఇక ముఖ్యంగా 2003, 2006 మరియు 2023 డిఎస్సి బ్యాచ్లకు చెందిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వీరికి దాదాపు 58,000 వరకు నెట్ అమౌంట్ చేతికి వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా గతంలో బిల్లులు సమర్పించి రికవరీ లేదా ఇతర కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయిన వారికి కూడా ఆ మొత్తాలు తిరిగి వచ్చే అవకాశాలు ఉందని సమాచారం. ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఆ బిల్లుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుండి అధికారిక షెడ్యూల్ మరియు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ సమయానికి ఇది నిజంగానే ఒక శుభ పరిణామం అని చెప్పాలి.